ఉమ్మడి నెల్లూరు జిల్లా చెడిమలలో ప్రభుత్వ పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామంలో ఉన్న పాఠశాలను మూసివేయవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చెడిమల గ్రామంలో ఉన్న పాఠశాలను మూసివేసి నల్లాయిగారిపాలెం గ్రామంలోని పాఠశాలకు విద్యార్థులను తరలించడం దారుణమని అన్నారు. విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వెళ్లి స్కూల్ తాళాలు తీయనీయకుండా టీచర్లను అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడీఏ బొల్లారంలోని హెటిరో పరిశ్రమ సౌజన్యంతో నిర్మించనున్న నూతన పోలీస్ స్టేషన్ భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అజ్జిరెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, ఐజీ సత్యనారాయణ, హెటిరో పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి జిల్లాలో కేసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయం వెనుక భాగంలో ఉన్న లింగాలకుంటలో కొందరు గుర్తు తెలియని దుండగులు గొప్ప నిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఆనవాళ్లు కనిపించాయి. స్వామివారి ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న లింగానికి పూజలు చేసి గుప్త నిధుల కోసం కొన్ని అడుగుల మేర తవ్వకాలు జరిపారు. ఈ నేపథ్యంలో వెంటనే అధికారులు స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకువచ్చి నెల్లూరులో విక్రయిస్తున్న ముగ్గురు యువకులను నెల్లూరు నగరంలోని సంతపేట పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు రైల్వే స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి 3 కేజీల గంజాయితో పాటు ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మార్కాపురం సబ్ బ్రాంచ్ చైర్మన్ డాక్టర్ చెప్పలి కనకదుర్గ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు జాన్ హెన్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సుమారు 70 సార్లు రక్తదానం చేసిన ప్రసాద్ అనే వ్యక్తికి సాల్వా కప్పి పూలమాలతో సన్మానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రేగులగండి గ్రామంలో పిడుగుపాటుకు ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. కుంజు జగన్ అనే వ్యక్తి పంట పొలాల్లో పనిచేస్తుండగా ఉరుములు మెరుపులతో భారీ శబ్దాలతో పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లాలో చిరుతపులి పిల్ల సంచారం కలకలం రేపింది. నారాయణఖేడ్ నియోజకవర్గం కలిహేర్ మండలం బీబీపేట గ్రామంలో ఇంట్లోకి చొరబడింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి చిరుతపులి పిల్లను అడవిలో విడిచిపెట్టాలని కోరుతున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో కుటుంబ శ్రేణులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సూపర్ 6 పథకాలలో ఒకటిన తల్లికి వందనం సక్సెస్ అయిన సందర్భంగా పాలాభిషేకం చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో సిపిఆర్పై పోలీసులు అవగాహన కల్పించారు. కేరీమెరీ మండలంలోని లక్మాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ ఆదేశాల మేరకు సిపిఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. గుడ్డిపడి వచ్చిన వ్యక్తికి వెంటనే సిపిఆర్ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చునని పోలీసులు తెలిపారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ప్రభుత్వ హాస్పిటల్ వైద్యులు సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ షరీనా ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వరకు వైద్య సిబ్బందితో కలిసి ర్యాలీ చేపట్టి ప్రజలకు అవగాహన కల్పించారు. రక్తదానం పట్ల యువత అవగాహన కలిగి ఉండాలని, రక్తదానం చేయడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు జాతీయ రహదారి ముత్తంగి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో పటేల్గూడకు చెందిన శ్రావణి అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త, పిల్లలకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా గొంతకలలో భాష్యం పాఠశాల ముందు ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యు, వైఎస్ఆర్ విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. నాయకులు ఒక్కసారిగా పాఠశాలలోకి దూసుకువెళ్లడంతో భాష్యం సిబ్బందితో వాగ్వాదం చోటు చేసుకుంది. పాఠశాలలో ఫీజు బోర్డు ఏర్పాటు చేయాలని, బయో యాప్ పేరిట అదనంగా వసూలు చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.